కామెడీ అంత బాగుంది, కానీ బాడీ యాక్టివేట్ అవ్వాలి, కాస్త ఎనర్జీ రావాలి. నీకెందుకు, మన దగ్గర ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ తో డిసైడ్ అయిపోద్ది రియల్ జోడీ గొప్ప, రియల్ జోడీ గొప్ప. అంత తొందరగా డిసైడ్ అవ్వకూడదు, ఇంకా ఈవెంట్ చాలా ఉంది. అసలు డిసైడ్ చేయాల్సింది మనం కదా. సెటప్ ప్లీజ్. మరి ఈ సెటప్ లో రియల్ జోడీల నుంచి మా సైడ్ నుంచి నేను మా సింహం, మా యంగ్ టైగర్, ఐ మీన్ మా సీనియర్ టైగర్. ఏం మాస్టర్? రష్మి, మా సార్ డైలాగ్ ఉంది తెలుసు కదా, ఏంటి? సింహంతో వేట, మాస్టర్తో ఆట. మీ సైడ్ నుంచి సింహం వస్తే మా సైడ్ నుంచి గుంటనక్క రెడీ ఉంది, గుంటనక్క రెడీ ఉంది. నేనా? ఎప్పుడెప్పుడు రంగంలోకి దిగుదామా అని రెడీగా ఉంది. అసలే నటరాజ్ మాస్టర్ కి గుంటనక్క అంటే చాలా ఇష్టం. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, నలుగురు జోడీలు వస్తారు, మీ వైపు నుంచి ఇద్దరు, మా వైపు నుంచి ఇద్దరు. ఓకే, అక్కడ ఆ బాల్స్ చూస్తున్నావు కదా, ఆ బాల్స్ వచ్చి ఒక జోడీ ఇటువైపు నుంచొని ఫస్ట్ గుంపలో వేస్తారు. గుంపలో కాదురా, అదే గంప గంప. మరి ఇటువైపు నుంచి ఫస్ట్ మురళీధర్ గారు, రూపా గారు. మా సైడ్ నుంచి రెండో జోడీ సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి గారు. యూట్యూబ్ సెన్సేషన్ ప్రసాద్ బెహ్రా గారు అండ్ విరాజిత గారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ మొదలు పెట్టేద్దాము. ఈ టాస్క్ పూర్తి చేయడానికి మీకు ఇచ్చే టైం వచ్చి 100 seconds. ఓకే, ఆల్ రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మ్యూజిక్. లైన్ కి టు వైపు. డైరెక్ట్ పట్టాలి. ఇద్దరు కలిపేయాలి. నీ బొందరా, నీ బొంద. హలో, మా వాళ్ళకి రూల్స్ చెప్పలా, వాళ్ళకి ఇందులో వేయాలని చెప్పారు. అసలు మా వాళ్ళకి చెప్పారా మీరు? మిమ్మల్ని వేస్తే అందులో మరేంటి వాళ్ళు ఏమీ లేదు. బయట ఎన్ని బాల్స్ ఉంటే అంత గెలిచినట్టు అనుకుంటుంటారా వాళ్ళు పాయింట్స్ అన్ని? కదా, రామ్ ప్రసాద్ ఏంటి ఆటో వేసుకుని వెళ్ళిపోయాడు ఏంటి, కనబడలేదు. మనం గెలిచేసావన్నా, మనకి ఇంకెందుకు? అయినా సరే మాట్లాడాలి మనం, లేకపోతే మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. భోజనం చేసావా? ఆయనలో సింహం నిద్ర లేచింది, ఇక సైలెంట్ గా ఉండండి. మాస్టర్ మీరేం లేదు, ఇలా చెయ్యి ఇలా అడ్డు పెట్టి నేను చెప్పినప్పుడు. అది పడుకున్నట్లుందబ్బా. ఇప్పుడు సింహం మిమిక్రీ చేయబోతున్నాడు అన్న. 3, 2, 1. ఏం మ్యాచ్ చేసాడయ్యా? మాస్టర్ అంటే మజాక్ అనుకుంటున్నావా? బరిలో రా, వేటాడదాం. సరే, హలో, మీరు సింహంలా అరిచేసి మీ ఇష్టం మీరేదో గట్టిగా చేశారు అనుకుంటారా? ఇప్పుడు చూడు, ఊరకుక్కలా అరుస్తాడు. అరోరా రెడీ, స్టార్ట్. ఇలాగే అరుస్తుంటే గేట్ దగ్గర పిలిచారు లోపలికి. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ రియల్ జోడీస్, కంగ్రాచులేషన్స్. రియల్ జోడీస్ మొదటి రౌండ్ గెలిచేశారు, చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తున్నారు. ఇప్పుడు రియల్ జోడీస్ నుంచి మన సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రామ్ ప్రసాద్, ప్రియా గారి ఫ్యామిలీ అండ్ విష్ణు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. సూపర్, లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. మరి ఇటువైపు నుంచి మా సైడ్ నుంచి మన ఆదర్శ్, కావ్య, శ్రీకరు, రూప. రండి. టైమ్ అప్ ప్లీజ్. మీ ముందున్న వైట్ లైన్ దాటకూడదు. ఓకే, ఆర్ యు రెడీ? ఆల్ రైట్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఇట్లుంటది మా రీల్ జోడి పవర్. మా దృష్టిలో అటు ఏం జరిగినా నటరాజ్ మాస్టర్ ఓడిపోయినట్టు. అదే. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి కూర్చోవచ్చమ్మా. మూడో రౌండ్ మొదలు. అనగనగా ఈ ఉగాదిలో ప్రస్తుతానికి రీల్ జోడి లీడ్ లో ఉంది. రీల్ జోడి రియల్ జోడీస్ కి దిశ తాకుండా రెండో రౌండ్ వదిలేయడం జరిగింది. మూడో రౌండ్ గెలిచి మేము భర్తీ చేసేస్తాం. చూద్దాం. కాదు రష్మి, నీ నోటి నుంచి నటరాజ్ మాస్టర్ ఓటమి అంచుల్లో ఉన్నారు, ఒక మాట చెప్ప. నటరాజ్ మాస్టర్ ఓటమి అంచుల్లో ఉన్నారు. బరిలో దిగితే దబిడి దిబిడే. చూద్దాం ఇప్పుడు. అదే నెక్స్ట్ మన థర్డ్ రౌండ్ లో రియల్ జోడీ సైడ్ నుంచి మా తరపు నుంచి సిద్ధు అండ్ సోనియా వస్తున్నాడు. అండ్ ఇంకా ఏక్నాథ్ అండ్ హారిక. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. అండ్ ఇటువైపు రీల్ జోడీ వైపు నుంచి ఆర్యానా అండ్ శివ, లిఖిత అండ్ రాము రాథోడ్. రండి. And your time starts now. ఇంత దరిద్రంగా ఓడిపోయినందుకు మా రియల్ జోడీ సిద్ధు అండ్ సోనియా లూజింగ్ స్పీచ్ ఇవ్వబోతున్నారు. నాన్న రారా సోనియా. సరే, ఓడిపోయిన బాధలు ఉన్నారు కాబట్టి మాట్లాడండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. రే సోనియా. సో నువ్వు ఒక 2 minutes నోర్మై ఫస్ట్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ ఉగాది రోజు ఆడే ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీకి చాలా థ్యాంక్స్. గట్టిగా ఒక్కసారి ప్లీజ్ గైస్. ఓటమి నుంచే గెలుపు ఉంటదని నేను నమ్ముతున్నాను. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. యా, సో మా జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి మనిషి అక్కడ ఉన్న వాళ్ళు కింద నుంచి ఎదిగిన వాళ్ళే. 100 పరుగులు కూడా ఒకటే రన్ తో మొదలు పెడతారు. సో అందుకు పర్లేదు, ఓడిపోయినందుకు బాధగా లేదు, బట్ అట్లీస్ట్ ట్రై చేసినందుకు హ్యాపీగా ఉంది. కానీ నిజం చెప్తున్నా, రియల్ జోడీ గేమ్ ఓడిపోయారు కానీ మనసుల్ని గెలిచారు. ఈ గేమ్ ద్వారా ఏం తెలిసింది? రియల్ జోడీ గొప్ప. సింహం బొమ్మ వేసుకోవటం, సింహంలా మిమిక్రీ చేయటం కాదు. ఇదిగో మాలా సింహాల్లా వేటాడాలి. అది ఒక కప్ప చెప్తుంది. ఇప్పుడు సోలోగా ఆది మాస్టర్ ఇద్దరు బుట్టలు తెచ్చుకొని వాళ్ళ బుట్టల్లో వేసుకుంటారు. ఎవరి బాల్ ఎక్కువ ఉంటే వాళ్ళు విను. అంటే ఇప్పుడు మ్యాచ్ బాల్స్ బట్టి కాదు, ఎవరు ఇంటికి గెలిచారనేది అంతే. ఇప్పుడు తెలిసిపోద్ది ఎవరు కప్పలో ఎవరు పులిలో. డిసైడ్ అయిపో. ఓకే, నా ఛాలెంజ్ ఏంటి తెలుసా? ఏంటి? ఆయన బుట్టలో ఒక బాల్ వేసిన తర్వాత నా గేమ్ స్టార్ట్ చేస్తా. ఛాలెంజ్. చలో రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెనకాల మనం మాస్టర్ వెనకాల. అంతే. ఏం మాస్టర్, ఏం మాస్టర్, మాస్టర్ మాస్టర్ ఇటే లెఫ్ట్ కి, లెఫ్ట్ కి, లెఫ్ట్ కి. అది స్టార్ట్.
దేవుడు. సింహం గాండ్రించిందో. అంటే ఇప్పుడు ఆది గారు మీరు కప్ప. నేను లేదు, నేను నటరాజు మాస్టర్ ఎప్పుడు ఓడిపోకూడదు, ఆయన గెలవాలని నేను. మాస్టర్ మీ సింహాన్ని చూపించండి. ఏంటన్నా ఏం స్టైల్ ఇది? నీలాగా నేను అంత పౌడర్ వస్తుంది కాబట్టి. కానీ అన్న నిన్ను నేను గెలిపించానే లేదా? లూటు జింక ముందు ఊదు, నటరాజ్ మాస్టర్ ముందు కాదు. నన్ను వదమని నువ్వు ఊతున్నావు కదా, నేను చెప్పాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.